ఊరూరా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ అధినేత టీడీపీ సీనియర్ నాయకులు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, టీడీపీ యువనేత వెలగా వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర, తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, కోటనందూరు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నారీమణులను సత్కరించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ పరిశ్రమ వల్ల నాతవరం మండలానికి చెందిన సుమారు 500 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారన్నారు. 22 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గల మహిళలకు ఉపాధి ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలో మహిళా దినోత్సవం జరుపుకోవటం హర్షణీయమని చెప్పారు. ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడైనా సరే మహిళామూర్తి సహాయం లేకుండా ఏ కార్యక్రమం జరగదు, అలాగే ఏ కుటుంబం కూడా నడవదు, ఏ ఫ్యాక్టరీ కూడా నడవదు. అది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మహిళ సపోర్ట్ లేకుండా ఏ పని కార్యక్రమం కూడా ముందుకు జరగదు. కాబట్టి అందరూ గమనించుకొని, మహిళ అంటే ఒక తోబుట్టులాగా, ఒక భార్యలాగా, అలాగే ఒక అక్కలాగా, ఒక వదినలాగా అందరూ కూడా ఎవరికి వాళ్ళకి మనం గౌరవించుకుంటూ చక్కగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచంలోనే, రాష్ట్రంలోనే, దేశంలోనే ఎక్కడా కూడా మహిళామూర్తులను గౌరవించుకుందే, వారికి కన్నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత ప్రతి మగవాడి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా సందేశంగా భావించి అందరూ మహిళామూర్తులను గౌరవించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా వారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మా వెలగా కృష్ణారావు గారు యువకుడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా మన సత్యనారాయణ గారు మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి దేనికి ప్రత్యేకంగా మహిళల గురించి మనం వారు చేస్తున్నట్టు కృషి, వారు ఏంటంటే వారు అమ్మమ్మగా, నాన్నమ్మగా, తల్లిగా, సోదరిగా, అలాగే మరి వారు చేస్తున్నట్టు భర్తకి భార్యగా అన్ని కష్టాల్లోని వారు పాలు పంచుకొని మరి వారి కుటుంబాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకురావడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కావున ప్రపంచంలో ఉన్న మహిళామూర్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు సుమారు 2006 సంవత్సరంలో స్థాపించినటువంటి మా సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్, దీనికి ఆద్యులు మా తాతయ్య గారు అయినటువంటి వెలగా వెంకట కృష్ణమూర్తి గారు, ఆయన సహకారంతో, ఆయన ఆశీస్సులతో, అలాగే మా నాన్నగారు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు పట్టుదలతో, కృషితో, ఆయన సపోర్ట్ తోటి మేము సంస్థ స్థాపించడం జరిగింది. ఈ సంస్థ నందు సుమారు 22 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మహిళలందరి సపోర్ట్తో ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. అలాగే 500 ఫస్ట్లో 1000 మంది సుమారు మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా రాను మిషనరీ పెరిగి దానివల్ల కొంచెం మహిళలకు కూడా టైట్ అయ్యి చాలా ఇబ్బందిగా ప్రయత్నం జరుగుతూ, అలాగే ఇప్పుడు సుమారు 500 మెంబర్స్ వరకు ఉపాధి కల్పించడం జరుగుతుంది, 500 కుటుంబాల వరకు. అలాగే ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే మహిళామూర్తులందరికీ కూడా మేము ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఫ్యాక్టరీ నందు వాళ్ళకి ఘనంగా సన్మానించాలని తలచి మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర గారు, ఆయన రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఆయన ఇచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తాండవ చైర్మన్ అయినటువంటి కరక సత్యనారాయణ గారికి, అలాగే నందిపల్లి వెంకటరమణ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ గారికి, అలాగే మా కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు గారికి, ఈ సభకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముందుగా మహిళామణుల గురించి మాట్లాడుకుంటే మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మహిళ, ఎంతో గర్వకారణం. అలాగే మా తల్లిగా సమానమైనటువంటి నారా భువనేశ్వర్ గారికి, అలాగే మా వదినతో సమానమైనటువంటి నారా బ్రాహ్మణ్ గారికి, అలాగే మా పద్మావతమ్మ గారు, మా వదినగా సమానమైనటువంటి పద్మావతమ్మ గారికి, మా చెల్లిగా సమానమైనటువంటి దివ్యమ్మ గారికి, ముందుగా మహిళామూర్తులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ
వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు అంటే 78 నుంచి కూడా అంతర్జాతీయంగా మహిళలకు సార్థకత అంటే ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళకి అనేక రంగాలలో జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది మహిళలు ఉన్నత స్థితికి వెళ్ళారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి మహిళ ఇందిరాగాంధీ కానీ, మార్గరెట్ థాచర్ కానీ, అలాగే శ్రీలంక బండారు నాయక్ కానీ వీళ్ళంతా కూడా మన మహిళలందరికీ కూడా ఆదర్శంగా మార్గదర్శకంగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్త్రీకి 2 విషయాలు ఉన్నాయి. స్వతంత్రం కావాలని చెప్పేసి ఆర్థిక స్వేచ్ఛతో పాటు మహిళా సాధికారత అని చెప్తున్నారు. అయితే మిగతా దేశాలకి మనకున్న వ్యత్యాసం ఏమిటంటే మనకి పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉంది. ఆ కుటుంబ వ్యవస్థని సక్రమంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ మహిళలపైనే ఉంది. మనకి ఎక్కడ అత్యున్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఆ కుటుంబ వ్యవస్థను ఇంకా పటిష్టపరచవలసిన అవసరము ఎంతైనా. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు. వాస్తవానికి ఆర్థిక ప్రయోజనాలు అంటే గతంలో అనేక రకాలైన ఇబ్బందులు గురైనటువంటి అంటే డ్రౌన్ ట్రోడన్కి ఇబ్బందులు ఉన్నాయి. అందులో మహిళలను కూడా మనం డ్రౌన్ ట్రోడన్ కిందే అప్రెస్డ్ క్లాస్ కిందే చూసాం. కానీ ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా సమానమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించడము, ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం ఇవన్నీ కూడా జరిగాయి. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయిలో మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థని నిలబెట్టవలసిన బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి మహిళలపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ముందుగా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లక్ష్మీ ప్రసన్న అగ్రో ఫ్రూట్స్ అధినేత అయినటువంటి వెలగా వెంకట రంగనాయకులు అలాగే టీడీపీ యువ నాయకులు పారిశ్రామికవేత్త వెలగా వెంకట కృష్ణారావు గారు ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండవ చైర్మన్ అయినటువంటి కరక సత్యనారాయణ గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరామన్ గారికి అలాగే కోటనందూరు మాజీ ఎక్స్ఎంపీపీ దంతులూరు చిరంజీరాజు గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్నది మా నియోజకవర్గంలో ఈరోజు వెలగా కృష్ణారావు గారు గత 22 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎంతోమందికి దాదాపుగా 500 మంది వరకు కూడా ఉపాధి కల్పిస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు మమ్మల్ని అందరినీ పిలిచి మహిళలతో ఈరోజు ఆయన స్థాపించిన పరిశ్రమలో మమ్మల్ని అందరినీ పిలిపించినందుకు చాలా ఆనందకర విషయం. ఈ మహిళలతో ఈరోజు ముచ్చటించి వాళ్ళ చేత కేకు అలాగే సన్మాన కార్యక్రమం పెట్టడం అన్నది చాలా అభినందన విషయం అని చెప్పి వెలగా వెంకట రంగనాయకులు గారికి అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి కృష్ణారావు గారు కూడా ప్రత్యేకంగా మా తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మహిళలందరికీ కూడా ఒక దేశ రాష్ట్రపతి స్ఫూర్తితో ఇవాళ మహిళలందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకి 33% ఉండే విధంగా మహిళలందరూ కూడా చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లో కూడా మహిళలందరికీ కూడా ఒక స్వతంత్ర వాదం వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా వీళ్ళ తరపున మహిళలందరికీ కూడా ఎప్పుడు అండగా ఉండి మహిళల పక్షాన్ని